అనిల్ రావుపూడి వరుస హిట్లతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలను ట్రోలింగ్ చేసిన క్రింజ్ కామెడీ అని విమర్శించిన అనిల్ తన స్టైల్ మార్చుకోలేదు. తన బలాన్ని బాగా అర్థం చేసుకున్న అనిల్ ఎవరి విమర్శలను పట్టించుకోకుండా తన దారిలో ముందుకు సాగుతూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. అనిల్ రావుపూడి తన కెరీర్ ను పటాస్ సినిమాతో దర్శకుడిగా మొదలు పెట్టాడు. కానీ అంతకు ముందు ఎన్నో సినిమాలకు రచయితగా, గోస్ట్ రైటర్ గా పనిచేశాడు. తన పని గుర్తింపు పొందకపోవడం వల్లే దర్శకుడిగా మారానని అనిల్ చెబుతుంటాడు. అప్పుడే తనకు క్రెడిట్స్ ఇచ్చి ఉంటే రైటర్ గా మాత్రమే మిగిలిపోయేవాడినని అన్నాడు. అనిల్ రావుపూడి ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరి మాటలు వినకుండా రొటీన్ కామెడీ, క్రింజ్ కామెడీ అంటూ ట్రోల్ చేసినా తన నమ్మకాన్ని విశ్వసించి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తన టార్గెట్ ఆడియన్స్ ను బాగా అర్థం చేసుకుని వాళ్ళ కోసం సినిమా తీస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తన స్టైల్లో రొటీన్ ఫ్యామిలీ కామెడీతో హిట్ కొట్టాడు. ఈ విషయంపై బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ సోషల్ మీడియాలో అనిల్ గురించి గొప్పగా మాట్లాడాడు. ట్రోలర్లు అనిల్ రావుపూడిని రాటుపూడి అని అంటారు. కొందరు న్యూ ఏజ్ క్రిటిక్స్ ఆయన సినిమాలకు క్రింజ్ అని విమర్శిస్తారు. యూట్యూబ్ రివ్యూర్లు పద్ధతులు మార్చుకోవాలని సలహా ఇస్తారు. కానీ అనిల్ ఎప్పుడూ తన పద్ధతిని మార్చుకోలేదు. ఆయన తన ఆడియన్స్ ను గౌరవించాడు. తాను నమ్మిన దారిలోనే నిలబడి 8 బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు. అందుకే సాయి రాజేష్ చెప్పారు, మీరు మీ మనసును ఫాలో అవ్వండి, ట్రోలర్ ను పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి, విజయం తప్పకుండా మీ వెనకే వస్తుంది. అనిల్ రావుపూడి విజయానికి సాయి రాజేష్ ఇచ్చిన ఈ ప్రశంస సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.